And the judgment has come. ఆ తీర్పు వచ్చేసింది. Some of them were given a life imprisonment. కొంతమందికి ఏమో యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. Some of them they were given a death penalty. కొంతమందికి ఏమో మరణ శిక్ష విధించారు. By hanging. ఉరి తీసి చంపే తీర్పునిచ్చారు. The day has come. ఆ రోజు వచ్చేసింది. This man, the guy who accepted Lord Jesus Christ, ప్రభువుని అంగీకరించిన ఆ వ్యక్తి, he is supposed to be executed. ఆయన్ని అక్కడ ఉరి తీయాలి. And he was standing there. అక్కడ నిల్చున్నాడు ఆయన. Two of his feet were tied. ఆ రెండు కాళ్ళు కట్టేశారు. And they put that what you call that glow and that cover on his face. ఆయన ముఖానికి గుడ్డ కప్పి ఉరితాడును బిగించారు. And they asked him, ఆయన అడిగారు, what is the last wish you want to say? అయ్యా నువ్వు చివరగా ఏం చెప్తావు? What are your last words? నీ చివరి మాట ఏంటి? నీ చివరి కోరిక ఏంటి? You know what he said? ఆయన ఏం చెప్పాడంటే, I thank the lamb. ఆ యొక్క గొర్రె పిల్లను బట్టి వందనాలు. I thank the lamb. ఆ గొర్రె పిల్లను బట్టి వందనాలు. Who has come for me. ఆయన నా గురించి వచ్చాడు. I'm a war criminal. నేనైతే యుద్ధ ఖైదీని. I killed hundreds and thousands of people. నేను వందల కొలది వేల కొలది చంపేశాను. I tortured them. నేను చాలా మందిని హింసించాను. All that. అవన్నిటిని బట్టి The కూడా moment I have accepted him, నేను యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు he has forgiven my sins. నా పాపములన్నిటిని క్షమించాడు ఆయన. The lamb on the cross of Calvary, సో beloved, కల్వరి శిలువలో వధించబడిన గొర్రె పిల్ల decided love for you and me. ఆయన మన గురించి నిర్ణయించుకున్న In ప్రేమ. fact, he said it is not just a decided love. అది కేవలము నిర్ధారించబడిన ప్రేమే కాదు It గాని is a scandalous love. అది స్కాండల్ అంటే తప్పు చేసినా కూడా అది అది ఇక తప్పు చేసినప్పుడు కూడా క్షమించే స్కాండల్. స్కాండల్ మీన్స్ సంథింగ్ you stand with them for anything what they do. అది స్కాండల్ అంటే ఒక స్కాండల్ జరిగిందని మనం మాట్లాడుకుంటాం కదా, అటువంటి వారిని కూడా క్షమించే ప్రేమ. That's how he said, that's the father's love, beloved. అది తండ్రి ప్రేమ అండి. As a father, తండ్రిగా you should love your children మీ పిల్లల్ని మీరు ప్రేమించాలి. as father loves us. తండ్రి మనల్ని ప్రేమించే విధంగా. Not only decided love, అది తీర్మానించబడిన ప్రేమే కాకుండా God's love is a covenantal love. దేవుని ప్రేమ నిబంధన సంబంధమైన ప్రేమ. And he says, ఆయన అంటూ ఉన్నాడు, he is the one who goes before you. ఆయన మనకు ముందుగా నడుచువాడు. He will be with you. ఆయన మనతో పాటు He ఉండువాడు. will not leave you, ఆయన నిన్ను విడువడు, nor forsake you. ఎన్నడూ ఎడబాయడు. Do not fear, దేనిని బట్టి nor భయపడవద్దు, be dismayed. మీరు ఎంత మాత్రము నిరుత్సాహపడద్దు. Deuteronomy 31:8. So he goes before you. ఆయన మనకంటే ముందుగా He is వెళ్ళేవాడు. with you. ఆయన మనతో పాటు ఉన్నాడు. He will not leave you nor forsake you. ఆయన మనల్ని విడువాడు, ఎనబాయడు. Do not fear or dismayed, beloved. సో ఎంత మాత్రము భయపడకుండా దిగులు చెందకు. దిగులు చెందకు. Do not be dismayed. సో ఎంత మాత్రం దిగులు పడకు. This is the word for some of you. ఇక్కడ కూర్చొని మీలో కొందకి ఈ మాట. Our heavenly Father, మన పరలోకమందున తండ్రి, he goes with his covenantal love for us. ఆయన తన నిబంధన సంబంధమైన ప్రేమతో ముందుకు వెళ్తూ will ఉన్నాడు. not leave us nor forsake us. ఆయన ఎంత మాత్రం విడువడు, ఎడబాయడు. Not only is we have that covenantal love, అది అంత నిబంధన సంబంధమైన ప్రేమ మాత్రమే కాక pursuing love for us. ఆయన వెంబడించే ప్రేమ. His love pursues us. ఆయన ప్రేమ ఎల్లప్పుడూ మనల్ని వెంటాడుతూ ఉంది. The word says, వాక్యం అంటూ ఉన్నది, Jeremiah 31:3, ఇర్మియా గ్రంథం 31:3, I love you with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను. Therefore with loving kindness I have drawn you. సో నేను ప్రేమతో మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉన్నాను. Again I will build you and you shall be rebuilt. నేను మిమ్మల్ని కడతాను, తిరిగి మిమ్మల్ని నిర్మిస్తాను You అంటూ can ఉన్నాడు. see many stories in the Bible, beloved. బైబిల్లో మీరు ఎన్నో కథనాలు చూడొచ్చు. Especially the life of Jacob. యాకోబు జీవితాన్ని మీరు చూడొచ్చు. The pursuing love of God. ఆయన్ని ఎట్లా తరుముతూ ఉందో ఆ ప్రేమ. He was a deceiver. ఆయన He మోసగించేవాడు. was running around on his own way. ఆయన తన స్వచిత్తం ప్రకారం నడుస్తూ ఉన్నాడు. God was pursuing him with his love, not because of his works but because of his call, beloved. అయితే దేవుడు ఆయనని ఎల్లప్పుడూ వెంబడిస్తూ ఆయన్ని అనుసరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన యొక్క ప్రేమ చేతని, ఆయన క్రియల బట్టి కాదు. Now we have to reflect our heavenly Father with pursuing love for our children. అందుగురించి మన పిల్లల ఎడల మనం కూడా వెంబడించే ప్రేమను కలిగి ఉండాలి. Every time, ప్రతిసారి కూడా you just pray for them.
ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. Be good to them. వారికి మంచిగా ఉండాలి. Never speak a negative word. వారి గురించి ఎప్పుడు మనము ప్రతికూలంగా Be మాట్లాడొద్దు. positive when you think about them. మనం వారిని ఆలోచించేటప్పుడల్లా కూడా మనం సానుకూలంగానే One ఉండాలి. good word ఒక మంచి మాట will make a difference in their lives. వారి జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తుంది. I've seen that happening in many people's lives when I talk to them, beloved. నేను మాట్లాడేటప్పుడు ఇట్లా జరగడం నేను చాలా సందర్భాల్లో They చూశాను. told me once, ఒక ఆయన నాతో ఒక మాట చెప్పారు. many times, చాలా సార్లు for కూడా. that matter, one of your word, మీ మాట ఒక మాట, just one word, Anna, ఒక్క మాట అన్న has changed my life. నా జీవితాన్ని మార్చేసింది. I said, what is that word? I don't even remember that. అసలు నీతో ఏం చెప్పాను కూడా నాకు గుర్తులేదని చెప్పేవాడు. It was God who started working in their lives. ఎందుకంటే దేవుడు వారి జీవితంలో పనిచేయడం మొదలు పెట్టాడు. Do you know your one word? మీకు ఒక విషయం తెలుసా? మీ ఒక్క మాట. Especially children love the appreciation from their parents. పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల నుంచి యొక్క ప్రశంసలు ఇష్టపడతారు. Especially with fathers. తండ్రి చేత ముఖ్యంగా. In intermediate, I failed. ఇంటర్మీడియట్ లో నేను ఫెయిల్ అయ్యాను In one subject. ఒక్క సబ్జెక్ట్. I was getting back home. ఇంటికి వెళ్ళాను. I thought, whenever you do something wrong, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు we are prepared to take all that what they can say. కొద్ది ఏం చెప్పాలో మొదటగానే సిద్ధపడిపోతూ ఉంటాం. When they shout, వాళ్ళు అరిచేటప్పుడు we'll keep quiet. మనము మౌనంగా ఉంటాం. When you don't do anything wrong, ఏదైనా తప్పు చేయలేదు అనుకోండి, then you are a different person. ఇక మనం ఇంకొక వేరే కనపడతాం మనం. Then I was going back home thinking that let me be prepared for all that what I can have. కాబట్టి ఇంటికి వెళ్తా ఉన్నాను, ఏమొచ్చినా వచ్చింది నిలబడిపోతాను అనుకున్నాను. I went home. ఇంటికి వెళ్ళా. I went back and my dad was standing. మా నాన్నగారు అక్కడ నిల్చొని ఉన్నారు. And then he said, ఆయన అన్నాడు, what happened? ఏం జరిగింది? Dad, I missed with one subject. ఒక సబ్జెక్ట్ లో పోయింది. First reaction. మొట్టమొదటి He రియాక్షన్. just smiled at me. కొంచెం చిరునవ్వు నవ్వారు ఆయన. He said, he smiled at me. పర్వాలేదు, No worries. ఏం పర్వాలా, Try next time. ఇంకొకసారి ప్రయత్నం Just చేసి he went off. ఆయన అట్లా అనేసి వెళ్ళిపోయాడు. For me it was a puzzle like నాకైతే అది ఒక చిక్కుముడిలాగా అయిపోయింది. anticlimax. అది యాంటీ క్లైమాక్స్ లాగా ఉంది. What I was expecting, what has happened? అసలు నేనేమనుకున్నాను ఇక్కడ జరుగుతుంది ఏంటి. Then you know what happened, beloved? తర్వాత ఏం జరిగిందంటే, That encouragement. అది ఆ యొక్క ప్రోత్సాహము. I made up my mind. అప్పుడు నేను అనుకున్నా నా మైండ్, I want to make my dad happy. మా నాన్నని ఎట్లయినా So సంతోషపరచాలి. when I joined in degree, నేను డిగ్రీలో జాయిన్ అయినప్పుడు and I worked hard. బాగా కష్టపడ్డాను. And it's a challenge. అది నిజంగా పెద్ద We సవాల్. got books from the college, కాలేజీ నుంచి బుక్స్ తెచ్చుకొని, but when you have to put that NOC, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అవన్నీ తెచ్చి you లైబ్రరీ have నుంచి to give తెచ్చుకొని, back all your books to them. సో లైబ్రరీ నుంచి బుక్స్ తెచ్చి మళ్ళీ తిరిగి ఇవ్వాలి. Very strange rule. అది చాలా స్ట్రేంజ్ రూల్ అది. And I have given that. నేను అది ఇచ్చేసాను. But still I felt one thing. ఒక్క విషయం నాకు జ్ఞాపకం ఉంది. I want to come first. నేనే ఫస్ట్ రావాలి. I was the first one in my college. మా కాలేజీలో నేనే మొట్టమొదటిగా, BA Arts first class. నేనే BA ఆర్ట్స్ లో ఫస్ట్ క్లాస్. And then you know what? తర్వాత ఏం జరిగింది? I went to my lecturer. మా లెక్చరర్ గారి దగ్గరికి వెళ్ళా. Because those days we were not getting newspapers. ఆ రోజుల్లో న్యూస్ పేపర్లు వచ్చి లేవు. First, because we used to college days you don't say that I am not a Ramu is a good boy. అట్లా కాలేజ్ టైంలో రాము గుడ్ బాయ్ అట్లేం లేదు. We used to go around and they play and go back home late. All those things were there. మేము తిరిగే వాళ్ళము, ఇంటికి ఆలస్యంగా వెళ్ళే వాళ్ళము, ఇవన్నీ జరుగుతూ ఉండేవి. But always good, not bad things. Never indulge in bad things. అయితే ఇవన్నీ చేసినప్పుడు కూడా చెడ్డ పనుల్లో మాత్రం ఇప్పుడు తలదూర్చాలి. My lecturer, when I asked him to, sir, this is my roll number. నేను చెప్పాను, అయ్యా ఇది నా హాల్ టికెట్ రోల్ నెంబర్ ఇది. So see my result. నా రిజల్ట్స్ చూడండి. First he saw in second class. మొట్టమొదటిగా సెకండ్ క్లాస్ లో చూశాడు. It was not there. అక్కడ లేదు అది. Then he looked at my face. నా ముఖం వైపు చూశాడు. నీ ముఖానికి సెకండ్ క్లాస్ కూడా. That's what his look was to me. అట్లా చూశాడు. And then he started looking in the third class. థర్డ్ క్లాస్ లో కూడా చూశాడు. It was not there. అక్కడ కూడా లేదు. Then he said,
he looked at me. మళ్ళీ చూశాడు. బాగైంది. He was looking, I know that what he was is a reflection. ఆయన ఎట్లా ఆలోచిస్తే నాకు అర్థమైపోతా ఉంది. If you don't study well, what will happen? This will happen. అది నువ్వు బాగా చదవకపోతే ఎట్లనే ఉంటది. He never knew that I study for hours, all, to 11 o'clock to 3 o'clock in the night. Always I used to read. He doesn't know that. ఆయనకు తెలియంది ఏంటంటే 11 గంటల నుంచి 3 గంటల వరకు నేను చాలా కష్టపడి చదివాను. And then he reluctantly started looking in the first class. సో అయిష్టంగానే ఫస్ట్ క్లాస్ లో కూడా చూశాడు ఆయన. He found my number. నా నెంబర్ అక్కడ కనపడింది. And then you know what he said? ఆయన ఏమన్నాడంటే, He doesn't want to congratulate me. ఆయన కంగ్రాచులేషన్ కూడా చెప్పడానికి You know ఇష్టం what he లేదు. said? ఆయన ఏమన్నాడంటే, Go and congratulate your dad. మీ నాన్నగారికి నువ్వు కంగ్రాచులేషన్ I చెప్పాలి. said, I studied well. నేను చదివాను కష్టపడి. I did all the hard work. నేను కష్టమంతా నాది. Why did my dad, why should he get congratulations? సో మా నాన్నగారికి నేను ఎందుకు అభినందనలు తెలియజేయాలి. But anyway, he is due to get his, but I am the first one to get those appreciation. కాబట్టి అయితే మా నాన్నగారికి అది రావాలి, కానీ మొట్టమొదటి కష్టపడ్డాను కాబట్టి నన్ను Even అభినందించారు. at this point of time, they were waiting. సో ఈ సమయంలో వాళ్ళు అక్కడ బయట ఎదురు చూస్తూ My ఉన్నారు. dad was waiting at the gate. మా నాన్నగారు గేట్ దగ్గర ఉన్నారు. He was asking me. ఆయన అడుగుతా ఉన్నారు. He was asking me. అడుగుతా ఉన్నారు. Because when I failed, he was there. నేను ఫెయిల్ అయినప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు. I was going with the good news. నేను ఇప్పుడు మంచి You know what I said? నేనేం చెప్పానంటే పాస్ అయ్యాను. First class. ఫస్ట్ క్లాస్. So they were very happy, beloved. చాలా సంతోషపడ్డారు వాళ్ళు. So you have to pursue your children with the love of God. దేవుని యొక్క ప్రేమతో మీ పిల్లల్ని మీరు వెంబడిస్తూ ఉండాలి. Encourage them. వారిని ప్రోత్సహించండి. They are not just your children, but they are your friends. వాళ్ళు కేవలం మీ పిల్లలు మాత్రమే కాదు, కానీ వాళ్ళు మీ స్నేహితులు. To share everything to you. మీతో వాళ్ళు అన్ని పంచుకుంటారు. Their pleasure, their pain. వారి యొక్క బాధలు, తర్వాత కష్టాలు కూడా, Hallelujah. ఒత్తిడులు కూడా. That should be the reflection of God's love towards your children, beloved. అది దేవుని యొక్క ప్రేమను పిల్లల ఎడల చూపించే విధానం. That will magnify Jesus Christ. తద్వారా యేసు నామము హెచ్చించబడుతుంది. And then comes another thing. I'll getting closer to my message. సో ఇంకా నేను మిగతా విషయాలకు వెళ్తాను. Father's blessings. తండ్రి యొక్క దీవెనలు. This is for you children. పిల్లల గురించి ఇది. Father's blessings are so important in our lives. తండ్రి యొక్క దీవెనలు మన కుటుంబంలో చాలా ఇంపార్టెంట్. They give us, anyway they give us. వాళ్ళు ఎట్లయినా ఇస్తారనుకోండి. Let them give with that pleasure, beloved. వాళ్ళు సంతోషంగా దీవించారు మనం. With that joy. ఆ సంతోషంగా. It has got a tremendous significance in the Bible. బైబిల్లో చాలా ప్రాధాన్యమైన విషయంగా కనబడుతుంది. God gave a promise to Abraham. అబ్రహాముకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. Abraham blessed his son Isaac. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును దీవించాడు. Passed on all those blessings to him. తర్వాత ఆయన దీవెనలన్నీ తరతరాలు వస్తా ఉన్నాయి. And then Isaac blessed Jacob. ఆ ఇస్సాకు యాకోబును దీవించాడు. And Jacob blessed Joseph and his 11 sons. తర్వాత యొక్క యోసేపు తన యొక్క కుమారులను కూడా దీవించాడు. Jacob blessed Joseph. యాకోబు తన యొక్క 12 కుమారులను దీవించాడు. There is one word I want to read it for you.